హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే అనసూయ గారు నటించిన సింబా మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఈ మంత్ ఆగస్ట్ 9th అయితే థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఈ మూవీలో సెల్యులర్ మెమరీ అనే కాన్సెప్ట్ని అండ్ అలానే మొక్కలు మనకి ఎంత అవసరం అనే కాన్సెప్ట్ని ఒక రివెంజ్ కోణంలో బాగా చూపించారు. కానీ నేనైతే ఇదేదో పెద్ద కొత్త కాన్సెప్ట్లా ఉన్నట్టుంది చూద్దాం అనుకున్నాను, కానీ ఈ మూవీ చూసాక నాకైతే అంతేం అనిపించలేదండి. నార్మల్గా మెసేజ్ ఇచ్చారు ఓకే, కానీ ఈ మూవీలో అలా ఉండదండి, ఏదో క్లాస్ పీకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి అనసూయ గారు ఒక టీచర్ అండి. వాళ్ళ ఇంట్లో ఎవరో ఉండరు, తనే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక అతను చూడగానే తన మైండ్లో ఏదో గిర్రని తిరిగి వెళ్ళి తను చంపేస్తుంది. అయితే ఈ మర్డర్ కేసుని ఒక పోలీసు, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఈసారి అనసూయ గారు అండ్ అలానే ఆ జర్నలిస్టు ఇద్దరు కలిసి ఒక అతన్ని చూసి బుర్రలో ఏదో తిరిగి అతను ఫాలో అయ్యి అతను చంపేస్తారు. సో వాళ్ళిద్దరిని అయితే అరెస్ట్ చేస్తారండి. సో అసలు వాళ్ళిద్దరు ఎందుకు అలా చేస్తున్నారు, అది కూడా ఒక విలన్ మనుషుల్ని ఎందుకు చంపుతున్నారు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమూల పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ చాలా రొటీన్ అయినా కానీ, రివెంజ్ డ్రామా అయినా కానీ, దానికి సెల్యులర్ మెమరీ అని చెప్పి, మొక్కలు మనకు ఎంత అవసరం అని చెప్పి ఇవన్నీ యాడ్ చేసి ఒక మెసేజ్ ఇచ్చారండి. సో మెసేజ్ పరంగా అయితే మనం చాలా మెచ్చుకోవాలి. మూవీ స్టార్ట్ అవడం కూడా సెల్యులర్ కాన్సెప్ట్ అని ఒక 5 minutesకి మనల్ని అయితే స్టోరీలోకి తీసుకెళ్ళిపోతారు. ఇంక ఇంటర్వెల్కి కూడా వీళ్ళు ఎందుకు ఇలా చంపుతున్నారని క్యూరియాసిటీని బాగా బిల్డ్ చేశారు సెకండ్ హాఫ్ కోసం. ఈ మూవీకి అనసూయ గారు అయితే మేజర్ హైలైట్ అని చెప్పాలండి. ఆవిడ యాక్షన్ సీన్స్లో కానీ, టీచర్గా కానీ ఎరక్కొట్టి పడేశారు. ఇంకా జగపతి బాబు గారు వీళ్ళంతా కూడా బాగానే చేశారని చెప్పాలి. అండ్ ఈ మూవీకి స్టోరీ డైలాగ్స్ ఇచ్చింది ఎవరో కాదండి, మన సంపత్ నంది గారంట. సో నేనైతే నమ్మలేదు, ఆయన ఎప్పుడు కమర్షియల్ మూవీస్ రాసుకుంటారు, అలాంటిది ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ రాశారని నేను నమ్మలేకపోయా. కిమూల నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ అయితే ఈ మూవీకి చాలా నెగిటివ్ అని చెప్పాలండి. అసలు వాళ్ళ హత్యలు ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టుకున్నారు, అదైతే చాలా సాగదీసినట్టు అనిపించింది. ఇంకా చాలా వరకు సిల్లీ సీన్స్, లాజిక్ లెస్ సీన్సే ఉన్నాయి ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా. నేను ముందే చెప్పాను కదా, నేచరు, మొక్కలు ఇవన్నీ చెప్పడం ఓకే, కానీ మెసేజ్ పరంగా బాగానే ఉంటుంది, కానీ మరీ వీళ్ళు క్లాస్ పీకినట్టుగా ఏదో స్టూడెంట్స్కి టీచర్ చెప్పినట్టుగా చెప్పారు. సో అదైతే అందరూ పేషెన్స్గా వెళ్ళారు కదా, చాలామంది అయితే లేచి వెళ్ళిపోయారు కూడా. ఈ మూవీ టెక్నికల్గా కూడా చాలా అంటే చాలా వీక్ అండి. బడ్జెట్ లేదనుకుంటా, కొన్ని సీన్స్లో అయితే మనకు కనిపించేస్తుంది ఆ ప్రొడక్షన్ వాల్యూస్. సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ అప్ టు ద మార్క్ అయితే అనిపించలేదు. ఎస్పెషల్లీ బీజిఎం అయితే కొన్ని చోట్ల డైలాగ్ని కూడా డామినేట్ చేసి వస్తుందండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు నాకు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే, ఈ మూవీ అయితే అందరికీ నచ్చే మూవీ కాదండి. కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్ అయితే ఫెయిల్ అయింది. అండ్ ఈ మూవీ రిలీజ్ అనేది చాలా మందికి కూడా తెలియదు. సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ని ట్రై చేస్తానంటే ఈ మూవీని ఒకసారి అలా ట్రై చేయండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.